ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు సీట్లు పంచుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, 200 మంది రైతులు ఈ యొక్క రైతుల రుణాలు మాఫీ చేయడంలో మీరు చేసినటువంటి ఆలస్యం కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకు మీరు స్వీట్లు పంచుకుంటున్నారా? ఈరోజు ఖరీఫ్ సీజన్ పూర్తిగా రైతులు నష్టపోయారు. పాపం మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాత్రం ఉరుకుతా ఉన్నారు. నాకైతే అర్థమైతలేదు ఎందుకు ఉరుకుతున్నారో. మంచి పని చేసినప్పుడు అభినందించాల్సింది పోయి మీరు స్వీట్లు ఎందుకు పంచుకుంటున్నారని ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నష్టపోయింది. ఈరోజు ఖరీఫ్లో చాలా పంటలు నష్టపోయాయి. ఎండలు ఎక్కువగా ఉండి వర్షాలు రాని కారణంగా ఖరీఫ్లో చాలా పంటలు నష్టపోయాయి. వీళ్ళు రుణాలు చెల్లిస్తామని చెప్పడము, రైతులు ఇన్సూరెన్స్ సొంతంగా కట్టుకోకపోవడం కారణంగా ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఈ సంవత్సరము ఖరీఫ్ సీజన్ పూర్తిగా నష్టపోయింది. దీనికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. దీని కారణంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులు నష్టపోయారు ఈ సంవత్సరం. ఇవాళ రుణమాఫీ ఎందుకు ఇంత అర్జెంటుగా మేము తీసుకోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా 2 ప్రమాదాలు ఉండే. ఈ నెల 30వ తేదీలోగా చేయనట్టయితే రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించకుండా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా 12% అపరాధ రుసుము పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ 2 ప్రమాదాలు తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని ఖర్చులను కూడా తగ్గించుకొని 4,250 కోట్ల రూపాయలను రైతుల కోసం విడుదల చేసినాం. ఇంత మంచి పని చేస్తే కనీసం ప్రతిపక్షాలు అభినందిస్తారేమో అనుకున్నాం. నిన్న ప్రజా కోర్టులో మెదక్ జిల్లా ప్రజలు మొట్టికాయ వేసినా వీళ్ళకి ఇంకా జ్ఞానోదయం అయినట్టు లేదు. నేను అనుకున్నా మెదక్ ఉప ఎన్నికల్లో కూడా ఇవే మాటలు చెప్పిండ్రు, రుణమాఫీ అయితలేదని, కార్డులు పోతున్నాయని ఎన్నో గోబల్స్ ప్రచారం చేసిండ్రు. సరే, ఆ గోబల్స్ ప్రజలు నమ్మకుండా ఈ ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసంతో అత్యంత పెద్ద మెజార్టీతో మెదక్లో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని దీవించి ఈ ప్రతిపక్షాలకు మొట్టికాయ వేసింది తెలుగుదేశం బీజేపీలకు. ప్రజా కోర్టులో మొట్టికాయ పడ్డ తర్వాతనైనా వీళ్ళలో మార్పు వస్తుందని నేను ఆశించాను. కానీ వీళ్లకు ఇంకా కూడా జ్ఞానోదయం అయినట్టు నాకు కనబడతలేదు. నేను అడుగుతా ఉన్న కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగా విమర్శించాల్సి వస్తే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడిని విమర్శించు. ఇలా డాక్రా రుణాలు అన్ని రుణాలు మాఫీ చేస్తా అని ఇలా మెలికలు పెడుతూ తప్పించుకుని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావా? లేదు రుణమాఫీని చేసి రైతులకు అండగా నిలబడేటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తారా? ప్రజలని అడుగుతా ఉన్నా. రైతు సోదరులారా దయచేసి గుర్తించండి. అంటే ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నీ గింతే. अगर हम तय करें कि हम गंदगी नहीं करेंगे तो दुनिया में किसी की ताकत है हमारे बेंगलोर को आकर के गंदा कर सके?